హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ మేఘన తీసుకువచ్చిన ఫ్రాడ్ పెళ్లి కొడుకు పవన్ ఒక పెద్ద మోసగాడని, జూనియర్ ఆర్టిస్ట్ అని అందరి ముందు ప్రూవ్ చేస్తారు కదా. ఇంకా వాణ్ణి పోలీసుల్ని తీసుకువచ్చి అప్పచెప్తుంది జగదాత్రి. కేదార్ మేఘన దగ్గరికి వచ్చి, ఎందుకు మేఘన, ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా. నేను 5 ఏళ్ల వరకు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. జగదాత్రి కూడా అనుకోదు. మాకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి. ఇంకొకసారి జగదాత్రికి పెళ్లి సంబంధాలని తీసుకువస్తే నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా చెప్తున్నాను, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవద్దు అని గట్టిగా చెప్తాడు కేదార్. తనకైతే ఇంకా కేదార్ మేఘనకి అలా చెప్పేసరికి మేఘన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాపై కోప్పడుతున్నావు కదా కేదార్, సరే ఎప్పుడైతే నువ్వు నాతో మాట్లాడతావో అప్పుడే నేను మాట్లాడతాను అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేఘన. అలా ఇంకా మేఘన ప్రాబ్లం సాల్వ్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా కౌశికి బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న నిషిక అండ్ వైజయంతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది జగదాత్రి. జగదాత్రి నిషిక చెయ్యి విరిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇంకొకసారి వదిన విషయంలో ఇలా చెయ్యాలనుకుంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన వైజయంతి అండ్ నిషికాకి గట్టి వార్నింగ్ ఇస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంటికి వస్తాయి. కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సురేష్ వాళ్ళ అమ్మ ఆదిలక్ష్మి కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతారు. వచ్చాయి అత్తయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది కౌశికి. త్వరగా ఓపెన్ చేసి వీడు నా మనవడో కాదో నాకు తెలిసేలా చేయని చెప్పేసరికి పాపం ఇంకా అలా ఓపెన్ చేసి చూస్తుంది కౌశికి. ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. ఇంకా వెంటనే జగదాత్రి ఆ పేపర్స్ తీసుకొని, రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయి పిన్ని గారు, కావాలంటే చూడండి అని చెప్పి చూపిస్తారు. ఒక్కసారిగా పశ్చాత్తాపడతారు కౌశికి వాళ్ళ అత్తయ్య. ఇంకా కౌశికి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, చూసారా అత్తయ్య గారు, నేను చెప్పానా తను నా కొడుకే, నా బిడ్డేనని చెప్పాను, అయినా మీరు నన్ను నమ్మలేదు. ఇప్పుడైనా డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా మీకు నమ్మకం కలిగిందా అని అడుగుతుంది కౌశికి. ఇంకా వెంటనే కౌశికి వాళ్ళ అత్తయ్య కౌశికితో, చూడమ్మా కౌశికి, నేనేమి నిన్ను బాధ పెట్టాలని ఇలా చెప్పలేదు. నా అనుమానం నాకుంటుంది కదా, నేను అలా జరిగినప్పుడు దగ్గరగా లేను కదా, అందుకే ఇలా చేస్తున్నాను. చూడమ్మా కౌశికి, ఒకటి, బాబుని కొంతమంది పట్టించుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. అందుకే నేను కూడా ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను. బాబుని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాను అని అంటారు కౌశికి వాళ్ళ అత్తయ్య ఆదిలక్ష్మి. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. ఇంకా సురేష్, అమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం అని అంటారు. అవునరా, నాకు నా మనవడి కంటే ఇప్పుడు ఎవరూ ఎక్కువ కాదనిపిస్తుంది, అందుకే వీడిని దగ్గరుండి చూసుకుంటాను. అన్నయ్య గారు, మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు. అయ్యో మాకు అభ్యంతరం ఏముందమ్మా అని అంటారు సుధాకర్. అప్పుడే కరెక్ట్గా వైజయంతి నిషిక మాత్రం, అయిన వాళ్ళని కాని వాళ్ళని నెత్తికెక్కించుకుంటే ఆఖరికి మన చేతిలోనే చిప్ప పెడతారు బావా. నువ్వెందుకు అందరినీ ఇంట్లో పెట్టుకుంటానంటున్నావు? ఇప్పటికే ఒక 2 తయారయ్యారు అని చెప్పి జగదాత్రి కేదార్ వైపు చూస్తూ, ఇంకా అవసరమా అని అంటుంది వైజయంతి. వెంటనే ఆదిలక్ష్మి, ఏంటి వైజయంతి, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావా అని అడుగుతారు కౌశికి వాళ్ళ అత్తయ్య. ఇంకా వైజయంతి సైలెంట్గా ఉంటుంది. మీరు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? బాబుని ఎవడో కిడ్నాపర్ ఎత్తుకెళ్తుంటే, కౌశికి నిద్రపోతున్నప్పుడు ఎత్తుకు వెళ్తుంటే ఏం చేశారు? చుట్టుపక్కల ఉండి ఏం చేశారు మీరు అని అడుగుతారు కౌశికి వాళ్ళ అత్తయ్య. ఇంకా నిషిక వైజయంతి ఏం సమాధానం చెప్పకుండా ఉంటారు. అయినా ఈ ఆస్తిలో పెద్ద భాగం నా కోడలిది. నా కోడలే ఈ ఆస్తిని సంపాదించింది. కొంచెం ఉన్న ఆస్తిని డెవలప్ చేసి ఒక న్యూస్ ఛానల్కి హెడ్ అయ్యి ఇప్పుడు ఈ ఆస్తి మీరు అనుభవిస్తున్నారంటే దానికి కారణమే నా కోడలు కౌశికి. అలాంటిది మీరు తన దగ్గర ఉండి మీరిద్దరూ ఖాళీగా ఈ ఇంటి తిండి తింటూ ఇలా అవమానించడం కరెక్ట్ కాదు వైజయంతి అని గట్టిగా రిప్లై ఇస్తారు కౌశికి వాళ్ళ అత్తయ్య.
ఇంకా నిషిక ఏదో మాట్లాడబోతుంటే వెంటనే ఆపేస్తుంది వైజయంతి. అమ్మీ, నీకు ఈ ఆదిలక్ష్మి గురించి తెలీదు. తను శివంగి లాంటిది. తన నోట్లో నోరు పెడితే మనకి ఎముక కూడా మిగలదు. కాబట్టి సైలెంట్గా ఉండు అని అంటుంది వైజయంతి. ఇంకా నిషిక ఆగిపోతుంది. అత్తయ్య గారు రండి, రూమ్ చూపిస్తాను అని చెప్పి కౌశికి ఇంకా వాళ్ళ అత్తయ్యని అలా రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇదంతా చూస్తూ జేడీ అండ్ కేడీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా సాధు నాయక్ జేడీ అండ్ కేడీకి కాల్ చేస్తారు. జై హింద్ జేడీ అని అంటారు. జై హింద్ సార్ అని అంటుంది జేడీ. జేడీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుండి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగో తాయారు మినిస్టర్ అయింది కాబట్టి తాయారు వాళ్ళ కొడుకు విక్కీ ఒక పార్టీని అరేంజ్ చేస్తున్నాడు అని తెలిసింది. ఆ పార్టీ నార్మల్ పార్టీ కాదు, ఇట్స్ అన్ రేవ్ పార్టీ అని అంటారు సాధునాయక్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ అండ్ కేడీ. సార్, అది ఇల్లీగల్ కదా అని అంటారు. ఎస్, అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ని చెప్తున్నాను. ఒక్కసారి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ విక్కీ మన చేతికి దొరికాడు అంటే తాయారు మినిస్టర్ పదవి నుండి కిందకి ఖచ్చితంగా వస్తుంది. తన కొడుకే ఈ పార్టీని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి తాయారుని మినిస్టర్ చైర్ నుండి కిందకి లాగడానికి ఇది మనకి ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అవుతుంది. సో మీరే అది జాగ్రత్తగా కలెక్ట్ చేసి రెడ్ హ్యాండెడ్గా మినిస్టర్ కొడుకు విక్కీని పట్టుకోవాలి అని చెప్తారు సాధునాయక్. ఓకే సార్, మేము ఖచ్చితంగా రంగంలోకి దిగుతాం, ఆ విక్కీ అంతు చూస్తాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది జగదాత్రి. ఇది ఇంతా వింటూ ఉంటాడనమాట త్రిపాఠి. ఇంకా త్రిపాఠి విని అంటే ఈ మ్యాటర్ లీక్ అయిందనమాట. వెంటనే బాయ్కి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి ఇంకా అలా బాయ్కి కాల్ చేస్తాడనమాట త్రిపాఠి. హలో బాయ్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి త్రిపాఠి మ్యాటర్ మొత్తం లీక్ చేస్తాడు. ఏంటి, పార్టీయా, విక్కీయా? సరే, నేను చూసుకుంటాను. నువ్వు ఇంక ఈ విషయాన్ని ఎవరితో అయినా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతారు. లేదు బాయ్, నేను ఇంకెవరితో చెప్పను అని అంటాడు త్రిపాఠి. చెప్పద్దు, చెప్పకుండా సైలెంట్గా ఉండు. ఇంకెవరికైనా మ్యాటర్ లీక్ అయిందో నీ ప్రాణాలు తీస్తాను అని అంటాడు మీనన్. లేదు బాయ్, నేనెవరికి చెప్పను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసేస్తాడనమాట త్రిపాఠి. ఇదంతా సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి, కేదార్ రెడీ అయి బయటికి వెళ్తారు. జగదాత్రి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది కౌశికి. స్కూల్లో వర్క్ ఉంది వదినా అని అంటారు. ఇవాళ సండే కదా అని అడుగుతుంది. అంటే అదే వదినా, పిల్లలకి ఎగ్జామ్స్ పెడతారు కదా, వాటికి సంబంధించిన కరెక్షన్స్ ఉన్నాయని ప్రిన్సిపల్ గారు కాల్ చేశారు, అందుకే వెళ్తున్నాం అని అంటుంది జగదాత్రి. ప్రిన్సిపలా? అసలు ఇంతకీ మీరు ఏ స్కూల్లో పనిచేస్తారు అని అడుగుతారు. అంటే వదిన, అవన్నీ నేను తర్వాత చెప్తాను, మీరు బయలుదేరండి అని చెప్పి ఇంకా పాపం వెంటనే బయలుదేరాలని జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు బయలుదేరుతారు. అలా ఇంకా వాళ్ళ వైపే చూస్తూ ఉంటుందన్నమాట కౌశికి. ఇది ఇలా ఉండగా జేడీ అండ్ కేడీ బ్రీఫింగ్ తీసుకుంటారు రమ్య అండ్ కిరణ్ దగ్గర. సార్, మినిస్టర్ తాయారు వాళ్ళ కొడుకు విక్కీపై ఇప్పటికే చాలా ఇల్లీగల్ కేసెస్ అన్నీ రిజిస్టర్ అయ్యాయి. తను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, తను కండక్ట్ చేసిన పార్టీస్ కానీ అండ్ కొన్ని కేసెస్ కానీ చాలా వరకు అన్నీ చాలా నీచమైన కేసెస్. వాటి నుండి వాళ్ళ అమ్మా నాన్నల ఇన్ఫ్లుయెన్స్తోనే బయటపడ్డాడు. ఇన్ని రోజులు ఆదికేశవులు హోమ్ మినిస్టర్ కాబట్టి వాడు ఏం తప్పు చేసినా వదిలిపెట్టారు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశవులు చనిపోయారో దాని తర్వాత మన టీం వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళింది. బట్ అదే టైంలో అతన్ని అజ్ఞాతవాసంలోకి పంపించేశారు. పంపించిన తర్వాత ఎప్పుడైతే తాయారు హోమ్ మినిస్టర్ అయిందో అప్పుడు బయటికి వచ్చాడు. అతనికి మెంటల్గా ఇన్సేన్ లేకపోయినా సరే అతను ఒక లునటిక్ అని, అంటే మతిస్థిమితం లేనివాడని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఇల్లీగల్గా ఏ పనైనా చేయొచ్చు అని అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి మొత్తం చెప్తారు. ఓకే, ఇవాళ మా చేతిలో వాడికి బ్యాండ్ బాజా భారత్ ఉంటూనే ఉంటుంది. జేడి దెబ్బ అంటే ఏంటో ఇవాళ ఖచ్చితంగా ఆ మినిస్టర్ కొడుకు విక్కీ తెలుసుకుంటాడు. కేదార్, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, ఒక పబ్లో పార్టీ జరుగుతుంది అని వచ్చింది. బట్ దా పబ్ పక్కన ఉన్న
ఒక సీక్రెట్ గెస్ట్ హౌస్లోనే ఇలాంటి పార్టీ కండక్ట్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనం అక్కడికి వెళ్ళి హైడ్ అవ్వాలి అని చెప్పి జగదాత్రి అండ్ కేదార్ జేడీ అండ్ కేడీ ఇద్దరూ ఇంకా గెస్ట్ హౌస్ని సీక్రెట్గా వాచ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సురేష్ కౌశికి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడనమాట సురేష్. అదంతా చూసి కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సురేష్ కౌశికితో ఇలాగే నిన్ను పిల్లల్ని చూసుకుంటూ జీవితాంతం నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది కౌశికి, కానీ కొన్ని బాధ్యతల వల్ల అది కుదరటం లేదు అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడు సురేష్. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కౌశికి. అప్పుడే కరెక్ట్గా సురేష్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, చెప్పండి. అవునా, ఓకే, నేను ఇమ్మీడియట్గా బయలుదేరుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఎవరు సురేష్ అని అంటారు. మన ఇన్ఫార్మర్. ఇక్కడ మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉందంట. సో అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి అని అంటారు. ఏంటి, అవుట్స్కట్స్లో ఉన్న గెస్ట్ హౌసా? అది తాయారు వాళ్ళ గెస్ట్ హౌస్ అనుకుంటా. అదే రీసెంట్గా హోమ్ మినిస్టర్ అయింది కదా అని అంటారు. అవును, తనదే అయ్యుంటుంది. అయితే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద టాపిక్ అవుతుంది అని అంటారు సురేష్. సురేష్, నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటారు. ఓకే, వెళ్దాం రా కౌశికి అని చెప్పి సురేష్ అండ్ కౌశికి కూడా సేమ్ గెస్ట్ హౌస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా జేడీ అండ్ కేడీ గెస్ట్ హౌస్ని వాచ్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడే ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట పార్టీకి. ఇంకా అలా వాళ్ళతో పాటు మీనన్ కూడా వస్తాడు. మీనన్ని చూసి ఒక్కసారిగా జేడీ అండ్ కేడీ షాక్ అయిపోతారు. అలా ఇంకా మీనన్ లోపలికి వెళ్ళేసరికి ఇదే కరెక్ట్ టైం జేడీ, వీ హ్యావ్ టు అటాక్ హిమ్ అని చెప్పి లోపలికి వెళ్తారనమాట గెస్ట్ హౌస్లోకి జేడీ అండ్ కేడీ. అలా జేడీ కేడీ లోపలికి వెళ్ళగానే వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. లైట్స్ ఆఫ్ అయిపోయి ఇంకా ఒక్కసారిగా ఆన్ అయ్యేసరికి అక్కడ జేడీ అండ్ కేడీని కాళ్ళు చేతులు కట్టేసి ఉంచుతారు. మీనన్, మినిస్టర్ కొడుకు విక్కీ ఇద్దరూ బయటికి వచ్చి, హే జేడీ, ఫస్ట్ టైం తెలుసా నువ్వు మా ట్రాప్లో చిక్కుకున్నావు. ఇన్ఫర్మేషన్ రాగానే గెస్ట్ హౌస్కి వచ్చేసావు కదా జేడీ. కానీ నీకు ఒక విషయం తెలుసా, ఇదంతా వేసిన ట్రాప్ నీ కోసమే. నువ్వు ఇదిగో ఈ కేడీ ఇద్దరు ఒంటరిగా రావాలనే మేమే ఇలా ప్లాన్ చేశాం. ఇప్పుడు నన్ను విక్కీని అరెస్ట్ చేద్దాం అనుకున్నావా అని అంటాడు మీనన్. ఇంకా జేడీ కేడీ ఇద్దరు కట్లు తెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఏంటి కట్లు తెంచుకుంటున్నారా? అవి రావు. కరెక్ట్గా ఇంకా మీనన్ విక్కీతో, విక్కీ ఏంటి ఇంకా చూస్తున్నావు, వాళ్ళిద్దరిని చంపేయి అని అంటాడు మీనన్. ఇంకా కరెక్ట్గా విక్కీ అలా కత్తి పట్టుకొని జగదాత్రి దగ్గరికి వెళ్తూ ఉంటే జేడీ దగ్గరికి జేడీని చూస్తూ ఉంటాడనమాట విక్కీ. మీనన్ బాయ్, నాకు ఒకే ఒక్క కోరిక ఉండిపోయింది. ఇదిగో ఈ జేడీ గురించి న్యూస్ ఛానల్స్లో అక్కడ ఇక్కడ బాగా అసలు జేడీ అంటే పెద్ద పోలీస్ ఆఫీసర్, తను సాల్వ్ చేయలేని కేసే లేదు. జేడీ అంటే ఒక నిప్పు, జేడీ అంటే ఒక ఫైర్ బ్రాండ్, ఒక వెపన్, ఒక పవర్ ఆఫ్ ఉమెన్ అని చాలా చెప్పారు. అందుకే నాకు తన ఫేస్ చూడాలని ఉంది అని అంటాడు మినిస్టర్ కొడుకు విక్కీ. అంతే కదా, నాకు కూడా అదే కోరిక. ఒక్క నిమిషం, జేడీ మాస్క్ని ఓపెన్ చేస్తాను అని చెప్పి ఇంకలా మీనన్ జేడీ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా జేడీ గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారిగా మీనన్ అండ్ మినిస్టర్ కొడుకు విక్కీ ఇద్దరు షాక్ అయిపోతారు. హే జేడీ, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు మీనన్. చెప్పినా మీ మట్టి బ్రెయిన్స్కి అర్థం కాదు అని నవ్వుతూనే ఉంటుంది. ఇదేంటి, ఎందుకు నవ్వుతున్నారు మీనన్ బాయ్, వాళ్ళ నవ్వుతుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని అంటాడు. మీనన్ మాత్రం ఏం చేస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు పెద్ద రౌడీలని, అసలు మీకు ఎదురు చెప్పే వాళ్ళే ఎవరు లేరు అని చెప్పి మీరు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. కానీ భయంతో కొంచెం కూడా మీకు బుద్ధి లేకుండా మమ్మల్ని కట్టేసి ఎప్పుడైతే చంపేయాలనుకున్నారో అప్పుడే మీరు నా చేతిలో ఓడిపోయినట్టు. ఏయ్ విక్కీ, నీకు కూడా చెప్తున్నాను విను. ఆ మినిస్టర్ తాయారు కూడా చెప్పానని చెప్పు. ఈ జేడీ చావు అంచుల వరకు వెళ్ళినా ఓడిపోదని. పోరాడి చంపితే అది వేరు, దొంగదారి తీసి చేతులు కాలు కట్టేసి చంపాలనుకుంటున్నారు చూడు, అది మీ యొక్క చేతకానితనం అని చెప్పి నవ్వుతూ ఉంటుందన్నమాట జేడీ. ఒక్కసారిగా మినిస్టర్ కొడుకు విక్కీ ఈగో అయితే హర్ట్ అవుతుంది. రేయ్ కట్లు విప్పండ్రా అని అంటారు. మీనన్ వెంటనే వద్దు విక్కీ,
నీకు వాళ్ళ గురించి తెలీదు, ఇదేదో నాకు ట్రాప్లా అనిపిస్తుంది అని అంటాడు. మీనన్, నువ్వెన్నైనా చెప్పు, ఎవరైనా ఏ జోలికి వచ్చినా నేను ఊరుకుంటానేమో, కానీ నా ఈగో జోలికి వస్తే అస్సలు ఊరుకోను. ఇవాళ ఏంటో నేనంటే ఏంటో చూపిస్తా, ఖచ్చితంగా జేడీకి చూపిస్తా. రేయ్, కట్లు విప్పండ్రా అని చెప్పి ఇంకా కట్లు విప్పేసరికి జేడీ మోడ్ ఆన్ అయిపోతుంది. సో ఇంకా జేడీ అలా ఇద్దరిని చేతులు గట్టిగా పట్టుకొని విరిచి ఇంకా మెలిపెట్టి కొడుతూ ఉంటుందన్నమాట రౌడీలని. ఒక్కసారిగా అదంతా చూసిన విక్కీ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే జేడీ కేడీ ఇద్దరు కలిసి అక్కడున్న రౌడీలందరినీ ఫినిష్ చేసేసి పాయింట్ బ్లాంక్లో మీనన్కి అండ్ మినిస్టర్ కొడుకు విక్కీకి గన్ని రేస్ చేస్తారు. ఒక్కసారిగా మీనన్ అండ్ విక్కీ షాక్ అయిపోతారు. చూసావా ఎంత సింపులో? జేడీ అంటే ఏంటనుకుంటున్నావు? జేడీ అంటే పవర్. ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి ఇంకా అలా మీనన్ని కాలర్ పట్టుకొని తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తుందన్నమాట జేడీ. ఇదంతా అక్కడికి వచ్చి సీక్రెట్ కెమెరాస్తో రికార్డ్ చేస్తున్న సురేష్ అండ్ కౌశికి చూస్తూ ఉంటారు. ఇంకా జేడీ ఎంత పవర్ఫుల్ అని చెప్పి జేడీ వైపు చూస్తూ మొత్తం ఫుటేజ్ అంతా అయిపోయిన తర్వాత కౌశికి దగ్గరికి జేడీ కేడీ వస్తారు. థ్యాంక్ యూ మేడం, ఈ విషయాన్ని సీసీటీవీ ద్వారా రికార్డ్ చేసి మీరు మీ ఛానల్లో టెలికాస్ట్ చేయడం వల్ల హైకమాండ్లో ఇప్పుడు మినిస్టర్గా తాయారు ఉండకూడదనే నిరసనలే ఎక్కువయ్యాయి. కాబట్టి తాయారు ఖచ్చితంగా మినిస్టర్ పదవికి రిజైన్ చేస్తుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీ అండ్ కేడీ. కేడీ పద వెళ్దాం అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే జగదాత్రి అని పిలుస్తారు కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ అండ్ కేడీ. ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూస్తారు. నాకు తెలుసు మీరు జగదాత్రి కేదారే కదా, ఇంకా నా దగ్గర దాచిపెట్టాలనుకుంటున్నారా అని అడుగుతారు కౌశికి. ఇంకా మాస్క్ తీసేస్తారనమాట జేడీ అండ్ కేడీ. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. సమాజంలో కలుపు మొక్కల్ని ఏరేస్తూ ఇటువైపు ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. నీలాంటి తమ్ముడు మీలాంటి మరదలు ఉన్నందుకు రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ అని చెప్పి జేడీ కేడీని హక్ చేసుకుంటుంది కౌశికి. ఇంకా జగదాత్రి కేదార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు మీనన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.